హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ లోకే లక్కీ ఛానల్. ఈరోజు మనం వీడియోలో గోంగూర రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కట్టెల పొయ్యి మీద వండుతానండి. మా అమ్మగారు వండుతున్నారు, నేను వీడియో చూపిస్తాను చూడండి. టేస్టీగా, ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలా కలుపుతుంటే చాలా ఎమ్మీగా ఉంది నాకు. చూసారా ఆ రొయ్య, ఆ గోంగూర చాలా బాగుంటుంది. ముందుగా గోంగూర కడిగి శుభ్రం పెట్టుకున్న గోంగూర ఒక సెట్లోకి వేసుకొని ఆ సెట్ పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మెత్తగా అండి. మీరు ఎంతైతే గోంగూర తీసుకుంటారో అంత తీసుకుంటారు, మీ ఇష్టం. మేము 4 కట్టలు తీసుకున్నాం. దానిలో 1 స్పూన్ కారం, కట్టెల పొయ్యి మీద బాగుంటుందండి. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసాము. వేసిన తర్వాత అలా మగ్గపెట్టిన తర్వాత తీసి దించుకొని పప్పు గుర్తే ఇలా తిప్పుకోండి. అందరూ చేసేదే, కానీ మేము పల్లెటూరులో ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాం. చూశారు కదా, ఇక్కడ ముందు నేను రొయ్యలు తీసుకుని పచ్చి రొయ్యలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ మ్యారినేట్ చేసేసుకున్నాము. ఈలోపు ఆ గోంగూర మెదిపి తాలింపు వేసేసిందా ఉడికిన తర్వాత పక్కకి దించేసుకున్నాము. తర్వాత ఒక బాణీ తీసుకుని దానిలోకి నూనె అన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ వేడి చేసుకుంటూ ఉండాలి. చాలామంది మామూలు తాలింపు వేస్తారు, మేము అలా వేయకుండా మ్యారినేట్ చేసుకున్నాం. ముందు దానిలో వాటర్ యాడ్ చేసుకొని చూసారు కదా ఆ రొయ్యలు తర్వాత అలా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు దాని గోంగూరలోకి తాలింపు అన్ని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత సరిపోద్దో అంత యాడ్ చేసుకోండి తాలింపుకి. అలా యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు బాగా కొంచెం వేగనీయకుండా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటే ఆ సువాసనకి చాలా బాగుంటుందండి తినేటప్పుడు. దానిలోకి 2 ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా కాదు, నేను చూపించినట్టుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు చిటిపట ఆడాలండి. ఇలా తర్వాత మాడనివ్వకుండా పోపుని వేపుకుంటూ ఉండాలండి. తాలింపు మాడితే రుచిగా ఉండదు. ఫైనల్గా అయితే జీలకర్ర వేసాను. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, కరివేపాకండి. అది కూడా యాడ్ చేస్తున్నాం చూడండి. యాడ్ చేసాము. ఇలా కలుపుకుంటూ మాడకుండా చూసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా మనం రొయ్యలు కూర వండుకున్న దాన్ని తీసి గోంగూరలో మెలిపి పెట్టుకున్న దానిలోకి వేయండి, యాడ్ చేయండి. ఆ పులుసుకి ఆ పులుపుకి చాలా బాగుంటుందండి గోంగూర రొయ్యలు. ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఎక్కడ గ్యాప్ ఉండకూడదు అనమాట. అందుకే మీకు చూపిస్తున్నాను, వీడియోలో చూపించినట్టుగా కలుపుకున్న తర్వాత ఆ పోపుని దీనిలో తిరమతేసుకోండి. చూసారు కదా ఎలా ఉందో. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. ఇలాగే ముందుకి నన్ను తీసుకెళ్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.